వశిష్ఠుడు చెప్తాడు, దశరథ, కర్మ వదిలిపెట్టదు. 1000 ఆవులుంటాయి, 1000 దూడలుంటాయి. దూడ పలుపు తాడు ఇప్పగానే వెతుక్కుంటూ తన తల్లి దగ్గరికే వెళ్ళిద్ది. అలాగే కర్మ ఖచ్చితంగా వెతుక్కుంటూ వస్తుంది. వండుకున్న అన్నం తినలేకపోవచ్చు, కానీ కర్మ ఫలితాన్ని మాత్రం అనుభవించాల్సిందే అని వశిష్ఠుడు దశరథుడికి చెప్తాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సాయి కృష్ణ ఇది ఒక పెద్ద వివాదమైంది కదా ఆంధ్రప్రదేశ్లో. గాదె సాయి కృష్ణ, విజయవాడ కృష్ణలంక కుర్రవాడు, ఒక రౌడీ షీటర్. 6 నెలల క్రితం కూడా ఏదో మర్డర్ చేశాడనేటువంటి అభియోగాలు అతని మీద ఉన్నాయట. అతను చేసిన పాపాలు ఇవాళ అతన్ని చుట్టుముట్టాయి. అతను ఎలాగైతే అవతల వాళ్ళని చిత్రహింసలు పెట్టి చంపాడో, చివరికి అతని పరిస్థితి ఏమైంది? అతనికి ఎదురైన చావు చట్టపరంగా తప్ప ఒప్ప అనేది పక్కన పెట్టండి, కానీ అతనికి ఎలాంటి చావు ఎదురైంది? మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, కత్తి పట్టుకున్నవాడు కత్తికే బలవుతాడు. కత్తికి బలవటం తప్ప ఒప్ప చట్ట ప్రకారం, కానీ కత్తికే బలవుతాడు. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో కూడా కర్ణుని ఎలా చంపారు? కర్ణుణ్ణి కవచకుండలాలు తీసి చంపడం అనేటువంటిది తప్ప ఒప్ప? శ్రీకృష్ణుడు చేసిన తప్ప ఒప్ప? తప్పైనా సరే కొన్ని తప్పదు. సమాజం కోసం, ధర్మస్థాపన కోసం కొన్ని తప్పకపోవచ్చేమో. ఇప్పుడు నేను చెప్తుంది కాదు. నిన్న సిఐ నాగరాజు మీద కేసులు పెట్టారు కదా, అతన్ని అరెస్టు చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది కదా. ఎవరు? ఈ సాయి కృష్ణని కస్టోడియల్ టార్చర్ చేసి లాకప్ డెత్ చేశాడు అనే ఆరోపణలు ఉన్నటువంటి సిఐ నాగరాజు. అతనికి మద్దతుగా చాలామంది మహిళలు నిన్న ఆందోళన చేశారు. సిఐ నాగరాజు మీద చర్యలు తీసుకోవద్దు, సిఐ నాగరాజుని అరెస్టు చేయొద్దు. ఎందుకు చేశారు? మామూలుగా నాగరాజు చేసిన తప్పే కదా ఒక కుర్రవాణ్ణి చంపటం. 23 ఏళ్ల కుర్రవాణ్ణి చంపడం చేసిన తప్పే కదా. ఒక పోలీస్ అయి ఉండి చట్టాన్ని చేతిలో తీసుకోవడం చేసిన తప్పే కదా. ఎందుకైనా ప్రజామద్దతు అతనికి వస్తుంది? ఎందుకు వస్తుందంటే, అతను చంపింది ఎవరిని? ఒక రౌడీ షీటర్ని, ఒక దుర్మార్గుణ్ణి. ఎవరైతే గత కొన్ని సంవత్సరాలుగా ఆ ఏరియాలో మహిళల మీద లైంగిక వేధింపులకి పాల్పడుతున్నాడో, అంటే లైంగిక వేధింపులకి పాల్పడుతున్నాడు అనేటువంటి ఆరోపణ నాది కాదు, అతని మీద ఉన్న కేసులు. ఎవరైతే ఒక కుర్రవాడు పోక్సో కేసు కూడా అనుభవిస్తున్నాడు, అతని మీద గంజాయి ఆరోపణలు, రకరకాల ఆరోపణలు, ఇది చట్టాల చెప్తున్నటువంటి పోలీసులు చెప్తున్నటువంటి ఆరోపణలు, నేను చెప్తున్నవి కూడా కాదు కదా. ఇన్ని ఆరోపణలు ఉన్న వ్యక్తినే కదా సిఏ నాగరాజ్ చంపింది. ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ అనేది ఎలా ఉంటుందంటే అండి, చట్టం, నైతికత, ఈ రెండింటిని విడివిడిగా మనం చూద్దాం. చట్ట ప్రకారం సిఐ నాగరాజ్ చేసింది 100కు 100% తప్పు. ఒక పోలీస్ అయ్యి ఉండి చట్టాన్ని చేతిలో తీసుకోవటం 100కు 100% తప్పు. కానీ గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంటుందంటే, ఆ బ్యాచ్ ఎవరైతే సాయి కృష్ణ అండ్ బ్యాచ్ వాళ్ళు కొంత తెగించారు అనేటువంటిది నడుస్తున్న చర్చ. సరే, వాళ్ళని వదిలేయండి. ఈ పర్టికులర్ ఇష్యూలో కేవలం వాళ్ళని మాత్రం టార్గెట్ చేయటం కాదు, వాళ్ళని పక్కన పెట్టి జనరల్గా పదే పదే కేసులు పడుతున్నటువంటి బ్యాచ్ ఎలా ఉంటారంటే, కేసులు ఎక్కువైనా కొద్దీ అది హీరోయిజంగా ఫీల్ అవుతారు. వాళ్ళకి చట్టాలంటే భయం ఉండదు, పోలీసులు అంటే భయం ఉండదు, సమాజం అంటే ప్రేమ ఉండదు, బాధ్యత ఉండదు. చివరికి వాళ్ళ కుటుంబ సభ్యులు అన్నా కానీ వాళ్ళకి ప్రేమ ఉండదు. వాళ్ళు ఒక లైఫ్కి అలవాటు పడి ఉంటారు. మర్డర్లు చేయటం, మానభంగాలు చేయటం, కేసులు పట్టడం, ఇదంతా హీరోయిజంగా ఫీల్ అవుతుంటారు. సరే, వాళ్ళ వరకు అలా ఉంటారా? వాళ్ళు ఇంకొక 10 మందిని తయారు చేస్తారు. ఒక ఏజ్ గ్రూపు వాళ్ళకి అట్రాక్ట్ అవుతూ ఉంటుంది, ఒక ఏజ్ గ్రూపు వాళ్ళకి అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఇతను చేసే నేరాలు కాక ఇంకొక 10 మంది నేరస్తులను తయారు చేస్తాడు. ఇతను 10 నేరాలు చేస్తాడు, ఇతను తయారు చేసే నేరస్తులు తలా 5 నేరాలు చేస్తారు. అప్పుడు ఈ నేరాల సంఖ్య ఎంత అవుద్ది? మరి వీళ్ళని చట్టపరంగా పనిష్ చేయలేమంటే, మన చట్టాల గురించి మీకు తెలియంది కాదు, మన వ్యవస్థల గురించి మీకు తెలియంది కాదు. మన అరెస్ట్ చేస్తారు, జైలుకి పంపిస్తారు, ఒక 3 నెలలకు 4 నెలలకు ఖచ్చితంగా బెయిల్ రావడానికి అవకాశం ఉంటుంది. సరే, పోలీసులు ఛార్జ్ షీట్లు నమోదు చేస్తారు, కేసు ట్రయల్ స్టేజ్కి పోయిద్ది. ఆ ట్రయల్ స్టేజ్ కేసు పోయిన తర్వాత అది కొన్ని సంవత్సరాల పాటు ఆ కేసు కోర్టులో నలిగిద్ది. ఆ లోపల ఇక్కడ పోలీస్ స్టేషన్లో సిఐలు మారుతూ ఉంటారు, ఎస్ఐలు మారుతూ ఉంటారు. తర్వాత ఆ బయట ఉన్నటువంటి రౌడీ షీటర్లు ఏదో ఒక పొలిటికల్ లీడర్ని పట్టుకొని ఈ పోలీసుల మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉంటారు, ఎంక్వైరీని ప్రభావితం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రౌడీ షీటర్లు కొంతమంది రాజకీయ నాయకుల కోసం గ్రౌండ్లో పనిచేస్తుంటారు. కాబట్టి ఆ రాజకీయ నాయకుల ఇన్ఫ్లుయెన్స్ ఎంతో కొంత
వీళ్ళకి ఉపయోగపడతా ఉంటుంది. వీళ్ళు వాళ్ళ కేసును చిన్నగా మేనేజ్ చేసుకుంటారు. ఒక స్టేజ్‌లో కాకపోతే ఒక స్టేజ్‌లో. అంటే కోర్ట్‌లో ఉన్న కేసులు ఎట్ట మేనేజ్ అవుతాయి అంటే, విచారణ చేసేది ఎవరు? దానికి సంబంధించిన ఆధారాలు సేకరించి కోర్టు ముందు పెట్టాల్సింది ఎవరు? పోలీసులే కదా! కాబట్టి ఏదో ఒక దశలో ప్రతి కేసు మేనేజ్ అవుతా ఉంటది. సాక్ష్యాలు సంపాదించడంలో, పోలీసు విచారణలో ఏదో ఒక దశలో మేనేజ్ అవుతా ఉంటది. మేనేజ్ అయినప్పుడు ఏముంది పదే పదే నేరాలు చేస్తా ఉంటారు. ఆ నేరాలు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎంతో కొంత డబ్బొస్తా ఉంటది. ఆ డబ్బు అండ్ ఇన్‌ఫ్లుయెన్స్ వాళ్ళని కాపాడుతా ఉంటది. ఇదంతా జరుగుతున్నటువంటి పరిణామం. మరి అలా అని కార్తీ గారు ఇలా లాకప్ డెత్తుల్ని, ఎన్‌కౌంటర్‌ని సమర్థిస్తారంటే సమర్థించను. కాకపోతే ఈ విషయాన్ని మీ ముందు ఎందుకు పెడుతున్నానంటే, ఈ సందర్భంగానైనా సరే మన వ్యవస్థ మీద చర్చ జరగాలి. మన వ్యవస్థ మీద చర్చ జరగాలి. ఒక కుర్రవాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పటి నుంచి నేరాలు చేస్తున్నాడు. అతని మీద కేసులు పడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయి కూడా 2 సంవత్సరాలు అయితుంది కదా! మరి అప్పటినుంచి కేసులు ఉన్నప్పుడు ఇంతవరకు శిక్ష ఎందుకు పడలే? ఏ కేసులో శిక్ష ఎందుకు పడలే? ఒకవేళ అతనికి శిక్ష పడి ఉంటే ఇవాళ అతన్ని లాకప్ డెత్ చేసే పరిస్థితి వచ్చుండేదా? అతను కొన్ని సంవత్సరాల పాటు జైల్లో ఉండుంటే, ఆహా! ఈ పరిస్థితికి అంటే ఈ కేస్‌కి ఈ శిక్ష పడిద్ది. మన జీవితం మొత్తం జైలు పాలవుద్ది. మన కెరీర్ మొత్తం పోయిద్ది. అనేటువంటి భావన గనక అతనిలో గాని, అతన్ని ఫాలో అయ్యే యూత్‌లో గాని పడితే నేరాలకి పాల్పడతారా? నేరాలు చేస్తారా? చెయ్యరు గదా! ఇప్పుడు ఈ సందర్భంగా నేను ఒక సినిమాని గుర్తు చేస్తానండి. ఈ మధ్యనే వచ్చిన సినిమా. సూర్య తీశాడు 'వీరభద్రుడు'. ఒక కేసు ఎంత లేట్ అవుతుంది మన న్యాయ వ్యవస్థ దగ్గర అనేది తీశాడు. దేవుడే దిగొచ్చి మార్చేస్తాడు. కానీ ఇక్కడ దేవుడు దిగి రాట్లేదుగా. మన వ్యవస్థని మార్చుకోవాల్సింది ఇక్కడ మనమే. అది సినిమా కాబట్టి దేవుడు దిగొచ్చాడు, మార్చేశాడు అయిపోయింది. కానీ ఇది రియాలిటీ. మన వ్యవస్థను మనమే మార్చుకోవాలి. ఇప్పుడు గాదె సాయి కృష్ణని పట్టుకొని రాజకీయం చేస్తే, ఒక అంటే వాళ్ళ కుటుంబానికి బాధ ఉంది కాబట్టి ఓకే. మనం కూడా అలా అతను చనిపోవటానికి బాధపడతాం. కానీ అతను ఒక రౌడీ షీటర్‌గా మారటానికి కారణం వ్యవస్థే. అతను ఫస్ట్ నేరం చేయగానే శిక్ష పడుంటే రెండో నేరానికి అవకాశం ఉండేది కాదు. అతను మొదటి నేరం చేయగానే శిక్ష పడితే రెండో నేరంకి అవకాశం ఉండేది కాదు. పైగా అతను బయట సమాజంలో ఉండటం వల్ల పదే పదే నేరాలు చేయటం, అతని వల్ల చాలామంది బాధించబడటం. అతని బాధితులు చాలామంది ఉన్నారు. అతని వల్ల ఫాలో అయినటువంటి వాళ్ళ బాధితులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అతనికి మొదటి రోజే నేరం అప్పుడే కరెక్ట్ అయిన శిక్ష పడి ఉంటే, అతని వల్ల మిగతా వాళ్ళు ప్రభావితం కారు. మిగతా వాళ్ళు నేరస్తులు కారు. అతన్ని చూసి ఎవరు ఇన్‌ఫ్లుయెన్స్ కారు. అతనిలాగా రౌడీలు అవుదామని ఎవరు అనుకోరు. ఇతను కూడా మారిపోయే అవకాశం ఉంటది. జైల్లో శిక్ష పడ్డ తర్వాత, జీవితం జైలుకి పాలైన తర్వాత, కొన్ని సంవత్సరాల పాటు జైల్లో ఉండాల్సొచ్చినప్పుడు, ఒకరోజు కాకపోతే ఒకరోజు మార్పు రావటానికి అవకాశం ఉంటది. మళ్ళా ఏదైనా నేరం చేస్తే మళ్ళా కొన్ని సంవత్సరాలు జైలుకి వెళ్ళాలి అనేటువంటిది పడిద్ది. కాబట్టి ఇక్కడ సాయి కిష్టని చంపింది ఒక సీఐ నాగరాజ్ అనుకోవటానికి లేదు. డైరెక్ట్‌గా సీఐ నాగరాజ్ మనకు కనపడుతున్నాడు కాబట్టి అతన్ని మనం నిందిస్తున్నాం. ఆ ఇష్యూను వైసీపీ రాజకీయానికి వాడుకుంటుంది. కానీ సీఐ నాగరాజు ఆ పని చేయటం వెనకాల, లేదు సాయి కృష్ణ చనిపోవటం వెనకాల ఇక్కడ కర్మ ఫలితం ఉందేమో, మన వ్యవస్థలో ఉన్న లోపం ఉందేమో. లేదంటారా? మన వ్యవస్థలో లోపం లేదా? అతను పదే పదే నేరాలు చేయటానికి సరైన శిక్షలు పడకపోవటం కారణం కాదా? అతను ఒక గ్యాంగును తయారు చేయటానికి కారణం మన వ్యవస్థలో ఉన్న లోపాలు కాదా? సరైన సమయంలో మన వ్యవస్థ సరిగా రియాక్ట్ అయ్యి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేదా? కాబట్టి ఈ ఉదంతం నేర్పే పాఠాన్ని ఒకసారి మనం చర్చించుకోవాలి. నేను అందుకని ఔట్ ఆఫ్ ది బాక్స్ చర్చిస్తున్నా. ఇలా ఎవరూ మాట్లాడే ప్రయత్నం చేయరేమో. ఇలా మాట్లాడితే చాలా ముద్రలేస్తారు, భయపడతారు. అందుకే నేను కానీ ధైర్యంగా మాట్లాడుతున్నా మీ అండతోటి. కాబట్టి దయచేసి ఇక్కడ మీ కామెంట్‌ని జత చేయండి. Please do like, share and subscribe this channel.